మాట్లాడాలా ఇట్లా ఇట్లా ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత రేపు పొద్దున నేను అక్కడ మీటింగ్ పెట్టుకుంటే మైక్ కూడా అరేంజ్ చేస్తాను. ఖర్చు కూడా పెట్టే పని అక్కడైతే 200 మంది ఈజీలో కూర్చోచ్చు. జిల్లా ఎందుకు కోసం సాధిస్తున్నాం అనేది మనం మాట్లాడే దాంట్లో ఇరిగేషన్ సాధించుకోవాలా, రోడ్డు సాధించుకోవాలా, కాలేజీ సాధించుకోవాలా, పీజీ కాలేజీ రావాలా, ఎడ్యుకేషన్ సెంటర్ ఏమైనా ఆలోచన ఉందా? అప్పుడు నేను చదువుకునేటప్పుడు కాలేజీ ఉండేది, ఇప్పుడు నాకు 73 సంవత్సరాలు అయింది, అదే కాలేజీ ఏడ ఉన్నాయి. ఇంకో కాలేజీ ఒక జూనియర్ కాలేజీ వస్తే బిల్డింగ్ వస్తే అది బిల్డింగ్ లేదు, బాడీ బిల్డింగ్. ఈ రకంగా అవసరాలు ఉన్నాయి. జిల్లా అయితే అన్ని రకాలుగా సాధించుకోండి. భౌగోళికంగా ఆధునిక సెంటర్ అయితే ఫస్ట్ ఆధునిక ఉద్యోగం వచ్చేది కాదు, పక్కల నుంచి రావాలి, పత్తికొండ నుంచి రావాలా, మంత్రాల నుంచి రావాలా, వాళ్ళు చెప్పాలి ఆధునిక జిల్లా కావాలి. మనం కాదు జిల్లా చెప్పేది. మనం ఎట్లా కావాలి, మనకి స్వార్థం ఉంది, మనకి కావాలి. వాళ్ళకి రావాలి కదా. అప్పటి నుంచి ఇక్కడ వచ్చిన మేధావులు ఉండాలి, మంత్రాల నుంచి వచ్చే నాయకులు. మీరు ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసినప్పుడు ఈ రకమైన మేధావులు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. చేయవలసిన పని ఒకటే. మనకి 5 మంది 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 2 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోరు, అసెంబ్లీకే పోరు. ఇక వాళ్ళకి చెప్పి ఏం రాదు, గమనం లేదా వాయిస్ ఇస్తారంటే. అసెంబ్లీలో వాయిస్ ఇవ్వు. తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారు, మనకి మినిస్టర్ ఉన్నాడు, మినిస్టర్ భరత్. ఆయనకు ఒక మెమోరాండం ఇస్తాం. ఆయన నా పిల్లవాడే, వాళ్ళ అబ్బాయి కూడా తెలిసిన శ్యామ్. అక్కడ పోయి మెమోరాండం ఇస్తాం. సంతకాలు చేయమని చెప్తాం. సంతకాలు చేయమని తీసుకోవాలి, జిల్లా కావాలి. అలాగే జయనాగేశ్వర రెడ్డి తెలుసు, వాళ్ళ ఆయన మోహన్ రెడ్డితో నేను కలిసి తిరిగిన. ఆయన జయనాగేశ్వర రెడ్డి కూడా నాకు తెలుసు. ఆయన కూడా పోయి ఆయన సంతకం తీసుకుంటాం. అలాగే కోడుమూరు ఎమ్మెల్యే ఆయన తెలుసు, విష్ణు పట్టుకుంటే ఆయన ముగ్గురు మస్తానా ఏదో పేరు ఉంది ఆయన కూడా సంతకం తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కర్నూలులో కలవాలని ఇంట్రెస్ట్. కోడుమూరు, నంది పుట్టుకోడు, కర్నూలు, కర్నూలు ఇవన్నీ మనకి కావాల్సి ఇవి మంత్రాలయం, లేకపోతే ఎమీలు, పత్తికొండ, ఆలూరు మనకు కావాలి. కనుక మీరు ప్రతి నియోజకవర్గంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. టైం కూడా లేదు, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. మనము త్వరగా చేసుకోండి. ఇక్కడ ఎవరైతే కన్వీనర్ ఉన్నారో వాళ్ళు చెప్పండి. అక్కడ ఏదైనా సదుపాయం కావాలంటే మేము మా కమిటీ తరఫున చూస్తాము, చార్జ్ సాయం చేస్తాం. అలాగే చాలా మంది చెప్పారు సచివాలయంలో ప్యాంప్లెట్ ఇవ్వండి అని. ఈడే 3 లక్షల పాపులేషన్ ఉంది. ఒక ఊళ్ళో 10,000 పాపులేషన్ ఉంది. ప్రజావివాహం చూస్తుంటే 10,000 పైన ఉంది పాపులేషన్. సంతకులు ఉంది కనుక అది 1 లక్ష పైన కొట్టాలి ప్యాంప్లెట్. దాంట్లో సారాంశం ఉండాలి. ముఖ్యమైన ఈ జిల్లా వస్తే మనకి ఏమొస్తుంది, ఈ జిల్లా ఎవరైనా చదువుకున్నా వాళ్ళకి అర్థం కావాలి. హైదరాబాద్ జిల్లా వచ్చింది కనుక ఇవన్నీ మనం సాధించుకోవచ్చు అనేది ఒక అభిప్రాయం కావాలి. ఇప్పుడు హాస్పిటల్ ఉంది ఆంధ్రలో. జిల్లా అయితే మనకి కార్డియాలజిస్ట్ వస్తాడు, లెఫ్టాలజిస్ట్ వస్తాడు, న్యూరాలజిస్ట్ వస్తాడు, స్కిన్ డిసీజ్ వస్తాడు, ఎంఆర్ఐ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇప్పుడు ఏమైంది, అదే గతంలో శాంక్షన్ అయింది కూడా టీడీపీలో జిల్లా క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ అయితే 200 పోస్టులు. అలాగే ఇక్కడ కూడా 60-70 మంది ఉద్యోగాలు తీసేస్తారు.
మెడికల్ కాలేజీలో ఇవన్నీ జరిగినాయి. ఎవరు ఇస్తున్నావు వాయిస్? ఎవరు చెప్పడం లేదు. ఎలక్ట్ అయినా ఎమ్మెల్యేలు చెప్పడం లేదు. నాకు పేరు రావాలా, నేను సాధించిన అని చెప్పడానికి పేరు కావాలని చెప్ప నిజమైన చిత్తశుద్ధి, నిజమైన దృఢ సంకల్పం, నిజంగా పోరాటం చేస్తామనే అభిప్రాయంలో ఉంటే సాధిస్తాం. ఇది కేవలం నాకు పేరు రావాలా అది ఎక్కడ చూసినా 35 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. మన ఆదోని జిల్లా మిడిల్లో ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఎవరు కూడా అబ్జెక్షన్ చేయడం లేదు. మన ఆదోని జిల్లా చేయడంలో మరి పక్కన ప్రాంతం అయితేనేమి, ఆదోని ప్రాంతం అయితేనేమి, మంత్రాలయం ప్రాంతం అయితేనేమి, ఎమ్మెల్యూరు అయితేనేమి, ఈ మన ఆదోని అయితేనేమి అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంది. ఆదోని ఇవ్వాలనే ఉంది. దాన్ని బలాన్ని చేసి వెంటనే సద్వినియోగం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనము చేసే ప్రయోగాలు ఇప్పుడు చేసేది ఏముందంటే ప్రజా సంఘాలు పేరు ప్లాస్టిక్ చేయండి. తర్వాత ఏం చేద్దాం అనేది కూడా మనం మళ్ళా నేను లీడర్ 10 మంది కూర్చొని మాట్లాడుకున్నామండి. మాట్లాడుకొని దాని ప్రకారం ఫాలో చేద్దామండి. అలాగే మనము ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆదోని జిల్లా సాధన కమిటీ తరఫున ఒక తీర్మానం చేస్తున్నాం. ఆ తీర్మానం ప్రకారంగా ఇవన్నీ చేద్దాం. ఇంకోటి ఈ ఆదోని సమితి జిల్లా సాధన కమిటీ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న మిగతా సంఘాలు మనం జిల్లా సాధించుకునేంత వరకు మా అన్నదమ్ముల మాదిరి మనకు సహకరిస్తారనే కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సోదరులకు అందరికీ ఉద్యమ స్ఫూర్తితో ధన్యవాదాలు తెలియజేస్తాం. మిత్రులారా, సుబ్బయ్యనమ్మ గారు ఒక సూచన చేశారు. 4వ తీర్మానాలు ఉన్నాయి. 5వ తీర్మానం కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో ఆయా గ్రామాల ఆదోని జిల్లా అని ప్రకటించాలని చెప్పి మెమొరాండాన్ని కూడా సమర్పించాలని చెప్పి ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఓకేనా? అందరికి ఆమోదమేనా? చాలా మంది పెద్దలు కూడా ఆ కార్యక్రమంలో పాదయాత్రలు అయితేనేమి, బైక్ ర్యాలీలు అయితేనేమి, దీక్షలు అయితేనేమి చాలా చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ వాళ్ళ వయసు సహకరించినప్పటికీ మాతో పాటు వెన్నుండి నడిచి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైతే ఆదోని జిల్లా ఎందుకు కావాలనే కారణం మేము చెప్తున్నాం. దాదాపుగా ఇక్కడి నుంచి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీగా గర్భిణీ మహిళలు అయితేనేమి, యాక్సిడెంట్కి గురైన విద్యార్థులు అయితేనేమి, అలాగే చేన్లకు కొట్టే పురుగు మందు ఇలాంటివి ఏదైనా విఘటించిన రైతులైతేనేమి, వీళ్ళందరూ ఏదైనా ట్రీట్మెంట్ కోసం ఆదోని ప్రాంతానికి వస్తే రెఫర్ టు కర్నూలు అనే విధంగా వాళ్ళని ఇక్కడ నుంచి దాదాపుగా 100 కిలోమీటర్లు ఉన్న ఆదోని కర్నూలుకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు మార్గ మధ్యంలోనే చనిపోవడం జరుగుతుంది. దానికోసం మేము ఆదోని జిల్లా కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు ఆదోని జిల్లాగా ఏర్పడితే ఖచ్చితంగా వస్తాయనే ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాము. ఏదైతే విద్యార్థి మిత్రులు అలాగే విద్యార్థులు ఇక్కడ ఆదోని ప్రాంతంలోన డిగ్రీ వరకు మాత్రమే ఎడ్యుకేషన్ మనకు ఉంది. వివిధ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కావాలంటే కర్నూలుకు పోయే పరిస్థితి ఉంది. ఏదైతే మనం ఆదోనిని జిల్లాగా సాధించుకుంటే చాలా మంది విద్యార్థి మిత్రులు ఇక్కడ చదువుకొని భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుని చక్కదిద్దుకునే అవకాశం ఉంది. అలాగే మనం జిల్లా కోసం ఇలా మాట్లాడుకోవడం నాకు సంతోషంగా ఉంది. అలాగే ఏదైతే ఆదోనికి కాయ కష్టం మీద ఎన్నో కష్టాలు పడితే మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీని సగం నిర్మాణ దశలోనే PPP పద్ధతిలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే విధానంగా తీసుకొని ఏదైతే నా సహోదరులు విద్యార్థి మిత్రులు ధర్నా చేయడానికి పోవడంతో అక్కడ పోలీసులు దుర్మార్గంగా వాళ్ళను ఏదైతే మనుషుల కంటే హీనంగా లాకపోవడం, ఆడపిల్లలని చూడకుండా వాళ్ళ మీద ఆడపిల్లల మీద చేయెత్తి కొట్టడానికి పోవడం, ఈ విధంగా చేయడం చాలా దౌర్భాగ్యం. దయచేసి పోలీస్ వ్యవస్థ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే విద్యార్థుల మిత్రులు కూడా వాళ్ళకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. బండారి హనుమంతు పోరాటం ఆదోని జిల్లాగా సాధించేంత వరకు ఏర్పాటు చేయాలి ఆదోని జిల్లాగా
సాధించేంత వరకు సాధిద్దాం ఆదరణ జిల్లా సాధిద్దాం పోరాడదాం